సింగరేణిలో సైటు నిబంధన పెట్టింది మేము కాదు. 2018లో ఆనాడు ఎవరున్నారు? మీరే ఉన్నారు. 2018లో మీరు సైట్ నిబంధన తీసుకొచ్చింది మీరే. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రాయిట్లలో సైట్ నిబంధన ఉంది. అదే NDMC నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కావచ్చు, కోల్ ఇండియా కావచ్చు, అన్నిట్లలో సైట్ విజిట్ ఉన్నది. నరేంద్ర మోడీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్లో ఉన్నది, మహారాష్ట్రలో ఉంది, కర్ణాటకలో ఉంది, అన్ని రాష్ట్రాల్లో ఉన్నది. మీరు 2018లో మీరే తీసుకొచ్చారు. తర్వాత సుధిని సుజన్ రెడ్డి గారికి 2023 నవంబర్లో ఇచ్చింది టెండర్ మేము కాదు, మీరే ఇచ్చిపోయారు కదా. అంటే మీరు ఇస్తే కరెక్టు 10% ఎక్సెస్కి ఇవ్వచ్చు. సుధిని సుజన్ రెడ్డికి ఇస్తే అప్పుడు రేవంత్ రెడ్డి గారు బామ్మర్దని గుర్తురాదు, ఉపేంద్ర రెడ్డి గారు అల్లుడని అప్పుడు గుర్తొస్తుంది. ఇప్పుడేమో సుధిని సుజన్ రెడ్డి రేవంత్ రెడ్డి బామ్మర్దైందా? అదే కాదు 10% ఎక్సెస్ ఇచ్చి కాళేశ్వరంలో టెండర్లు ఇచ్చి సైట్ మీద మీరు అనాడే పెట్టి, తర్వాత ఇక్కడ కూడా టెండర్ల సంబంధించి కూడా కోల్ ఇండియా అయినా సింగరేణికి సంబంధించినటువంటి దాని బోర్డు ఉంటుంది. కేంద్రం నుంచి 3, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఆట 51%, కేంద్ర ప్రభుత్వం ఆట 49%. కేంద్రం నుంచి 3 డైరెక్టర్లు, రాష్ట్రం నుంచి 4, స్వతంత్ర డైరెక్టర్లు 4 ఉంటారు. మొత్తం 11 మంది కూర్చొని నిర్ణయాలు తీసుకుంటారు. దానిలో సైట్ విజిట్ అనేది నిబంధన పెట్టారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత 4 టెండర్లు ఇచ్చినాం. 5వది కోల్ సంబంధించినటువంటి నైని బ్లాక్ ఒరిస్సా 5వది. ఈ 4 టెండర్లు కూడా 4 నెలల కింద ఇచ్చినాం. దానిలో సుధిని సుజన్ రెడ్డి గారి భార్య పేరు మీద కంపెనీకి ఒకటి వచ్చింది, ఎక్సెస్ 10%. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం అదే వచ్చింది. ఇప్పుడు తర్వాత మురళీధరరావు గారిని మన ENC మురళీధరరావు గారు, వాళ్ళకి సంబంధించిన కంపెనీ ఉంది, వాళ్ళు కూడా కేసీఆర్ గారు బంధువు, హరీష్ రావు గారు బంధువు. తర్వాత 3వ కంపెనీ అదే ప్రతిమకు సంబంధించి శ్రీనివాసరావు గారు, వినోద్రావు గారికి సంబంధించిన కంపెనీ వాళ్ళకు వచ్చింది. 4వది సుధాకర్ రావు గారు XMLC వాళ్ళు. ఇప్పుడు ఈ వచ్చిన 4 3 కేసీఆర్ గారు బంధువులు, చుట్టాలు, కేసీఆర్ ప్రభుత్వంలో చేసిన 4కి వచ్చింది. ఒకటి కందాల ఉపేంద్ర మీ పార్టీకి సంబంధించి. మరి మాకు సంబంధించి ఎవరికి వచ్చినాయి? మరి సైట్ని విజిట్ నిబంధన పెట్టుకొని మేము ఏం ప్రయోజనం చేసుకున్నాం అంటే టెండర్ ప్రక్రియలో ఎక్కడ లోపాలు లేకుండా చాలా పారదర్శకంగా వ్యవహరించినాం. కాబట్టి టెండర్లో ఎవరైతే తక్కువ కూడిస్తారో వాళ్ళకే ఇచ్చినాం. చాలా స్పష్టంగా అవినీతి జరగలే నిర్ధారణ. సెకండ్, నైనికి సంబంధించిన బ్లాక్ విషయంలో ఎవరు కూడా సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇస్తలేరని చెప్పి ఎవరు కంప్లైంట్ చేయలే. 2 టీవీల పంచాయతీ కాంగ్రెస్ పార్టీకి ఆపాదిస్తే మా ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు రద్దు చేశారు. రద్దు చేస్తే అవినీతి, రద్దు చేస్తే మీరు కాళేశ్వరం టెండర్లు కూడా ఆనాడు ఏది తుమ్మిడి దగ్గర ఆ టెండర్లు పిలిచి సమైక్య రాష్ట్రంలో 38,000 కోట్ల టెండర్లో 10,000 కోట్ల రూపాయలు అయిపోయిన టెండర్లు మీరు రద్దు చేసి దాదాపు 1,20,000 కూడా పెంచుకొని మరి వేరే వాళ్ళకి ఇచ్చారు కదా. మీరు కూడా అవినీతి చేసిరా?